హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ నామినేషన్లు బేపచ్చలు జరిగిన లైవ్లో నామినేషన్లు అయితే మొత్తం పూర్తయిపోయినాయి. మరి ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం. వీడ వరకు మొత్తం గురించి మాట్లాడదాం, దాంట్లో డిసైడ్ చేద్దాం. మనకి రివ్యూలో ఎపిసోడ్ చూడగానే ఏమనిపించింది, బన్నీ గారికి వాళ్ళు క్లాసు ఇస్తున్నారు, వైల్డ్ కార్డ్స్, మరి ఆట మార్చుకోమని చెప్తున్నారు. మరి మార్చుకుంటారా లేదా? అసలు నామినేషన్లు అయితే ఫుల్ ఫైర్లో ఉన్నాయి అబ్బా, మామూలు ఫైర్ కాదు. ఆయిషా అయితే ఒక్కొక్క మాట చెప్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అసలు ఫీజులు ఎగిరిపోయినట్టు చూస్తున్నారు ఆయిషా వైపు వాళ్ళందరూ. అంత క్లారిటీగా క్లియర్గా గన్లు అంత వదిలేస్తుంది అనమాట, మాటలు అలా వదిలేస్తుంది. అంటే అంత క్లియర్గా చెప్తుంది. మరి ఇది కూడా ఇన్ని మార్చుకోకపోతే వేస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఎట్లయిందంటే ఆయిషా వర్సెస్ తనుజ అయిపోయింది రాత్రి. మిగతా వాళ్ళందరిని పక్కన పెడితే వీళ్ళిద్దరు అయింది. కానీ ఆయిషా పాయింట్ చెప్తుంది, కానీ అది ఎక్కడ అని అడిగితే చెప్పలేకపోతుంది. నాకు గుర్తులేదు. అంటే చివరికి టార్గెట్ నువ్వే అంటుంది. టార్గెట్ తనుజానే, బయట కూడా అంత నాక్సల్ దగ్గర ఉంది కదా, తనుజ అందుకు లోపలని. అట్లా వీళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు టార్గెట్ పెట్టుకొని వచ్చారు. స్టార్టింగ్లో ఏం జరిగింది, వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. స్టార్టింగే బాల్ వేయాలి, ఎవరికి వైల్డ్ కార్డ్స్ ఆ బాల్ పట్టుకొని పాత వాళ్ళకి ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి. ఆ ఇద్దరిలో ఎవరైతే బాల్ తెచ్చారో వైల్డ్ కార్డ్ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ ఆ ఇద్దరు ఒకళ్ళని సేవ్ చేసి ఒకరు నామినేట్ చేయాలి. ఆ విధంగా నామినేషన్ ప్రాసెస్ నడిచింది. దీంట్లో ఫస్ట్ ఎవరు ఇచ్చారు మనకి బాల్ తీసుకొచ్చి తనుజకి ఇచ్చారు. ఎవరు? నిఖిల్. తనుజకి ఇస్తే తనుజ రాము నామినేట్ చేసింది, సుమన్ గారు నామినేట్ చేసింది. అందరితో పోల్చుకుంటే సుమన్ గారు ఆట కానీ మాట కానీ అన్నీ తక్కువే కాబట్టి కరెక్ట్ రీజనే బాగానే ఉంది. రాముకి ఏం చెప్పారు, మీరు సంజన విషయంలో ఒకలాగా, బండి గారి విషయంలో ఒకలాగా ప్రవర్తించారు. అది సంజన విషయంలో కూడా మమ్మల్ని అడుగుంటే బాగుండేది, బండి గారి విషయంలో అడిగినట్టు అని అన్నది. అది బాగానే ఉంది, అంతవరకు కరెక్టే, సరిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్పారు, బాల్ ఎవరికైనా కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తే, ఇక వీళ్ళందరూ పోయి బాల్ మాకి అని వీళ్ళందరూ పాత వాళ్ళందరూ పోయి వైల్డ్ కార్డ్స్ని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము బాల్ ఇస్తాము, ఎవరినది ఇస్తావు. ఇప్పుడు మాధురి గారు ఉంది, సుమన్ గారి దగ్గరికి వెళ్ళి నేను బాల్ ఇస్తాను, ఎవరిని తీస్తాను అంటే, నేను రీతుని తీస్తానంటే, రీతునా వద్దొద్దు, రీతుని తీయొద్దు అంది. అనగానే తనుజని తీస్తా అన్నాడు. ఏం రీజన్ చెప్తామంటే ఆలోచిస్తుంది. ఆయుష వెళ్ళి కొన్ని పాయింట్లు చెప్పింది, ఎవరు శుద్ధాన్ని బాండింగ్ అని చెప్పమన్నది. ఓకే. నెక్స్ట్ రీతు దగ్గరికి వెళ్ళి, రీతు నీకు బాల్ ఇస్తాను, ఎవరిని తీస్తామంటే, నేను ఎవరిని తీయాలి అని అంటే, మాధురి ఏమందంటే దివ్యాని భరణిని తీయి, నేను భరణిని సేవ్ చేసి దివ్యాని నామినేషన్లో పెడతాను అంది. నెక్స్ట్ గౌరవ్ వెళ్ళి సుమన్ ఎవరిని తీస్తామంటే రాముని తీస్తాను, రాముని తీయద్దు. అట్లా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని చివరికి ఏమన్నారండి అనుకున్నారంటే వాళ్ళందరూ, రాము, తనుజ, భరణి, దివ్య, ఇంకా డెమాన్, వీళ్ళ 5 నామినేషన్లోకి రావాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే గట్టి క్యాండిడేట్లను తీసేయాలని. ఇప్పుడు తనుజ నామినేషన్ సుమన్ చేయగానే దివ్య మాధురి వచ్చి ఏమన్నది, ఎందుకు నీకంటే తక్కువ ఉండి తీసేస్తావు, నీకంటే గట్టి ఉండే కదా పక్క నామినేషన్లో తీసేయాలి అని అంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టఫ్ క్యాండిడేట్లను తీసేయాలి. అంటే ఒక గేమ్ని ఎదుర్కోవాలంటే టఫ్ క్యాండిడేట్ని తీసేస్తాను వీళ్ళు ముందుకెళ్ళేది అని ఆలోచన వాళ్ళు ఉందన్నమాట. నెక్స్ట్ రాముకి ఇచ్చారు. రాముకి ఎవరు ఇచ్చారు బాలు? రమ్య ఇచ్చింది. ఇచ్చి నామినేట్ చేయమంటే రీతుని, డెమాన్ నామినేట్ చేశారు. రీతుని, డెమాన్ ఎందుకు చేశారంటే, బెలూన్ టాస్క్లో పౌల్ చేశారు మీరు, ఆ పౌల్కి సహకరించాడు డెమాను, అందువల్ల మీ ఇద్దరు నామినేట్ చేస్తా అన్నాడు. తర్వాత రమ్య వచ్చి ఏంటంటే, డెమాన్ నామినేట్ చేసి రీతుని సేవ్ చేసి, డెమాన్ నీకు బుర్ర లేదు, రీతు అన్నా కొంచెం మైండ్ పెట్టి గేమ్ ఆడుద్దుగా, నీకు బుర్ర లేదు అని అంటే, ఏ విషయంలో లేదు అంటే, అన్ని విషయాల్లో లేదు బుర్ర అంది. ఒకటి చెప్పు అంటే, ఎన్నెన్ని చెప్పాలి, అన్ని విషయాలు అలాగే ఉందంది. అంటే ఏం లేదు కాబోచ్చు, చెప్పట్లేదు అంది. తర్వాత పక్కన కూర్చొని చెప్పింది, ఆమె బుర్ర ఆడుకొని నిన్ను వాడుకుంటుంది, ఆమె మైండ్తో ఆడుతుంది, నీ ఆ గేమ్ పాడవుతుంది, నువ్వు ఆలోచించుకో, జాగ్రత్తగా ఆడుకో, బయట ఇలా వెళ్ళిపోతుంది బ్యాడ్గా అని రమ్య చెప్పింది. కానీ డెమాన్కి ఎక్కట్లేదు, బుర్రకు ఎక్కట్లేదు. ఇది అయిపోయినాక ఏమని అడుగుతున్నాడు లిమ్మానేల్ని, రీతు టాప్ 5 దాకా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. డెమాన్ గురించి కదా అడగాలి, రీతు గురించి అడుగుతున్నాడు. ఇంకా అది మారడు, డెమాన్ మారడం. నెక్స్ట్ మాధురి బాల్ తెచ్చి రీతుకి ఇచ్చింది. ముందే మాట్లాడింది కదా బర్త్డేని దివ్య నామినేట్ చేయమని. అట్లాగే రీతు దివ్యాని బండి నామినేట్ చేసింది. దివ్యాని ఏమని చేసింది, అక్కడ రేషన్ గొడవలో నాకు ఆకలి బండి నీరసం వచ్చింది, నువ్వు రేషన్ అక్కడ పెట్టుంటే మాధురి గారు వచ్చి వంట చేసేవాళ్ళే కదా, నీదే తప్ప నామినేట్ చేసింది. బండి గారిని ఏమో నాకు చాలాసార్లు నువ్వు హెల్ప్ చేస్తానని నువ్వు హెల్ప్ చేయలేదంటే, మరి ఇదే సంగతి ఇందాక మనం చెప్పుకున్నది అదే. అక్కడ అందరికి హెల్ప్ చేస్తాను, అందరికి మాటలు ఇచ్చేసాడు, అది కుదరట్లేదు. కుదరని టైంలో ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి. బండి గారు చేస్తే తప్ప అదే. దాన్ని నామినేట్ రూపంలో తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తానని నువ్వు మాట నిలబెట్టుకోలేదు, చాలాసార్లు హెల్ప్ చేసావు,
నువ్వు తనుజ చేసావు నాకు చేయలేదని అంటే, తనుజ నువ్వు ఉంటే నేను తనుజకే చేస్తానని చెప్పాను కదా నేను, తనుజ లేకుండా వేరే వాళ్ళు ఉంటే నేను చేస్తాను అని చెప్పాను అని బండి గారు అంటున్నారు. కానీ అది కరెక్ట్ కదా బండి గారు చేసిన పని. అట్లా మాధురి గారు వచ్చి ఏం చేశారు, రీతుని నామినేషన్ పెట్టి బండి గారు సేవ్ చేశారు. నెక్స్ట్ గౌరవ్ బాల్ తెచ్చి సంజనాకి ఇచ్చాడు. సంజన ఏం చేసింది, భరణిని నామినేట్ చేసింది. నెక్స్ట్ గౌరవ్ నామినేట్ చేస్తే ఏం చెప్తుంది, అతను చేసింది కరెక్ట్ కదా, అక్కడ రెస్ట్ తీసుకుంటానంటే రాముని మ్యానిపులేట్ చేశాడు కదా చూసుకొని, అది నామినేట్ చేస్తుంది. అసలు భరణి గారు ఏం యాక్టింగ్ చేస్తున్నాడు అబ్బా, అరిసినట్టు. అబ్బాయిల మీద కదా అరవటం కదా, అరవమన్నారని నువ్వు కొంచెం మాట్లాడనన్నారని సంజన మీద మాట్లాడుతున్నాడు, ఎగురుతున్నాడు పెద్ద పెద్దగా, వాళ్ళే సూపర్ యాక్టింగ్ చేస్తున్నాడు అబ్బా, కోపగించుకున్నట్టు. తర్వాత ఇంకొకళ్ళది ఏం చేస్తున్నాడు, అట్లా నామినేట్ చేశాడు. భరణి గారు వచ్చేసి మాట్లాడుకున్నా డిఫెండ్ చేసుకున్నాడు, కానీ అది అయిపోయింది, సంజన నామినేట్ చేసింది. ఇప్పుడు భరణి గారు నామినేషన్. నెక్స్ట్ ఆయిషా వచ్చి బాల్ తెచ్చి సుమన్కి ఇచ్చింది. సుమన్ తనుజ నామినేట్ చేశాడు. చేస్తే ఈ రీజన్ చెప్తే అది సరిపోలేక చూడు ఆయిషా తగులుకొని చూడు, అబ్బాబ్బా ఎన్ని మాటలంటే తోటాలే. ఏం మాట్లాడుతుందంటే ఆయిషా, సంజన సేవ్ చేసింది, సంజనను కూడా నామినేట్ చేశాడు సుమన్ గారు. సంజన సేవ్ చేసి తనుజని ఏముంటుందో తెలుసా, అన్ని ఎపిసోడ్ చూశాను, 1 అవరే చూశాను నేను, 24/7 చూడలేదు. నీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అంటే, భరణి గారు తనుజాన్ని సేవ్ చేస్తూ బెడ్ టాస్క్లు అందరిని బయటేసాడు కదా, అది భరణి గారు గేమ్ పాడవుతుంది నీగుండా అంటే, అందరి వల్ల బ్లేమ్ అవుతున్నాడు, నీగుండే అతను బ్లేమ్ అవుతున్నాడని. బెడ్ గేమ్లో నిన్ను టచ్ చేయలేదు, అందరినీ బయటపడేశాడు. అరుస్తారు, ఎందుకు అరుస్తాయో తెలియదు, ఏడుస్తావు. నేను అలా అన్నాను, ఏడ్చాను. భరణి నన్ను నాన్న నేను కరెక్ట్ చేయలేదని మీ నాన్న అడుగుతావు. భరణి తనుజ మధ్యలో దివ్య వచ్చింది, ఇంకా భరణి ఇంకా నీకేం సపోర్ట్ చేస్తాడు అంటే, దివ్య వచ్చేటప్పటికి భరణి తనుజ నుంచి దూరం అయ్యాడంట. అందుకని దివ్య మీద నాకు సపోర్ట్ చేయట్లేదని మాట్లాడేవంటే, ఇది కాదు, ఇప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదని మాట్లాడింది ఎక్కడంటే, పోపు గొడవ జరిగింది సంజన దగ్గర. అప్పుడు సంజన అన్ని మాటలు మాట్లాడితే, నాన్న నువ్వు నా పక్క సపోర్ట్ చేయలేదు, నువ్వు మాట్లాడలేదని అడిగింది. అంతేగాని వేరే విషయాల్లో దివ్య వల్ల అడిగింది కాదు. అది గుర్తురాలి ఆయుషకి. అడిగింది సంజన, దేంట్లో ఏ విషయంలో అంటే తనుజ అడిగితే నాకు గుర్తులేదు అంది, ఈ విషయం అనమాట అది. అట్లా బాగానే అడిగింది. బాల్ దొరకలేదని ఏడుస్తూ వెళ్ళావు, నాన్న సపోర్ట్ చేయని ఏడ్చావు, అది గేమ్లో కాదు చెప్పా అనే బాగా మాట్లాడింది. ఎందుకంటే సపోర్ట్ చేయలేదని అంటే, గేమ్లో సపోర్ట్ చేయలేదని ఇప్పుడు అడగలేదు. ఎక్కడ అడిగిందంటే, జట్టీలు ఏర్పడే కాడ సపోర్ట్ చేయలేదు, నన్ను వదిలేసాడని బాధపడింది. భరణి గారు లేచి అన్ని గేమ్లు నేను ఆడే 2 సార్లు కెప్టెన్ కంటెంటర్ అయ్యానని భరణి గారి పాయింట్ ఆఫ్ వ్యూ భరణి గారు చెప్పుకుంటాను. కానీ ఓవరాల్గా చూస్తే ఇక్కడ తనుజ కొంత వాళ్ళ నాన్న మీద, అదే భరణి గారి మీద బేస్ అయింది. అంటే నాన్నని బాండింగ్ ఉంది కాబట్టి హెల్ప్ చేయకపోతే బాధపడింది, హెల్ప్ చేయలేదు నాన్నని బాధపడింది. కానీ తర్వాత మామూలుగా ఆడేసుకుంది, తను ఆడింది. కాకపోతే వాటర్ టబ్ కేసు దాంట్లో మాత్రం భరణి గారు పూర్తి సపోర్ట్ తనుజకి ఇచ్చాడు. పైకి లేవలేకపోతే కూడా భుజం మీద వేసుకొని వెళ్ళాడు. ఎందుకంటే అప్పుడు బాండింగ్ అట్లా ఉంది, ఆ పిల్లంటే చాలా ఇష్టపడ్డాడు. దాని భరణి ఇక్కడ చాలా పాయింట్లు గడిగేటప్పటికి ఆయుష ఇప్పుడు ఎట్లయిందంటే, చివరికి నువ్వు ఈ పాయింట్లను కాదు ఏం చెప్పంటే, నా టార్గెట్ నువ్వే అని మొహం మీద చెప్పేసింది. అది చెప్తే పోయిద్ది. నాకు సార్ ముందు స్టేజ్ మీద కూడా అంది కదా, నా టార్గెట్ తనుజ అని. అట్లా ఆయుష టార్గెట్ తనుజ. మరి ఇప్పుడు ఆయుష ప్రతి ఒక్క బాండింగ్లను బయటకు లాగుతుంది. మరి బాండింగ్లను లాగుద్దని భయపడి అంటుంది కదా, చాలా బాండింగ్లు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క బాండింగ్ బయటికి తీస్తా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తనుజ బాండింగ్ బయటికి తీసి నామినేట్ చేసి, మరి మిగిలిన కూడా తీస్తానంటే మిగిలిన భయపడతారా లేదా, భయపడి మరి వాళ్ళ బాండింగ్లు ఎడగొట్టుకుంటారా, లేదంటే ఆయుష ఏం చేసి చెప్పి వెళ్ళిపోయింది అన్నట్టు వాళ్ళ బాండింగ్ని అట్లా పెట్టుకుంటారా. ఇప్పుడైతే తనుజ ఇది అయిపోయినాక నా బాండింగ్ నేను ఇట్లా అన్నానా అని ఇమ్మానుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఇమ్మానులు ఏమంటున్నాడు, నువ్వు నీ బాండింగ్ కరెక్ట్ కదా, నువ్వు ఎందుకు మాట్లాడవు, నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, ఇంకా పెద్దగా మాట్లాడాలి, ఇంకా పెంచాలి, ఇంకా అడగాలి, నువ్వు ఎందుకు సైలెంట్కుంటున్నావు, ఎందుకు తక్కువగా మాట్లాడావు అని తనుజని అంటున్నాడు. ఇమ్మానుయల్ బాండింగ్ల గురించి మాట్లాడతాడు. నా బాండింగ్ల గురించి నీకేం నష్టం, నా బాండింగ్ల వల్ల నీకేమైంది అని ఎదురు దాడి చేయాలి నువ్వు. తనుజ ఎందుకు దాడి చేయట్లేదని తనుజని అడుగుతున్నాడు ఇమ్మానుయల్. అందుకే అయితే ఆయుష అనే మాటలకి పాయింట్లకి వాళ్ళ ఒక్కొక్కళ్ళకి ఫీజులు లేవబ్బా, మాటలు లేవు అసలు. ఇంకా భరణి గారు అయితే చప్పట్లు కొడుతున్నాడు ఆ మాటలకి. అంటే పాయింట్గా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఆయుష నామినేట్ చేసింది తనుజని. మరి తనుజ మార్చుకుంటుందో లేదో మరి అడుగుతుంది, మరి వాళ్ళని నేను అట్లా చేసినట్లేదని అడుగుతుంది. మరి వాళ్ళు చెప్తున్నారు. ఆ వర్షన్ వచ్చి ఈమె లైవ్లో మన మాధురి గారితో చెప్తుంది ఇట్లా అని.
మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మార్చుకుంటలేదు చూడాలి. నామినేషన్లు అయితే బేపచ్చంగా జరిగిన వైల్డ్గానే చేశారు. మరి వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు లేరు కూడా బతికిపోయారు. మరి నెక్స్ట్ వీక్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి. ఇవి నామినేషన్లో లాస్ట్లో ఎవరు ఉన్నారనంటే తనుజ, డెమాన్, సుమన్, దివ్య, భరణి గారు ఉన్నారు. కెప్టెన్కి ఒక ప్రత్యేక అధికారం ఇచ్చి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒకరు నామినేట్ చేయమంటే రాముని నామినేట్ చేశాడు. చేస్తూ ఏం చేశాడంటే బెలూన్ గేమ్లో పౌలు అన్నట్టు నీకు తెలిసినప్పుడు ఆ గేమ్ని నువ్వు ఆపేయాల్సింది కదా, ఎందుకు కొనసాగించావు? అక్కడ సంచాలకులు మీరు తప్పు చేసి అది బ్లేమ్ మా మీద చేశారని అక్కడ ఎదురు సంచాలకులతో మాట్లాడాడు. ఆ విషయంలో నాకు సార్ కూడా చెప్పారు కాబట్టి ఫెయిల్ అయ్యారు మీరని అక్కడ రాముని నామినేట్ చేశాడు. ఇప్పుడు నామినేషన్లో డెమాన్, సుమన్, దివ్య, తనుజ, భరణి, రాము ఈ 6 నామినేషన్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ ఇష్టమైన కంటెస్టెంట్లు చూసుకోండి, ఓటేసుకోండి, వెళ్ళి నాకు బాధపడకుండా మీ పని మీరు చూసుకోండి.